సో ఒకసారి చెప్పుదాం చివరిసారిగా అనిపించింది అందుకోసమే. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో డెడికేట్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల కోసం ఒక జీవో ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి, రిజర్వేషన్లను ఖరారు చేయండి అని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టుగా ఒక వార్త. దాదాపుగా ఎవరికి ఎన్ని వస్తాయి ఏం కథ అనేటువంటి చర్చ కూడా చాలా సీరియస్గానే పెట్టిరు. విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి జీవో, దాని ద్వారా జరిగేటువంటి పరిణామాలు ఏంటి, దాని ద్వారా నిజంగా బీసీలకు రిజర్వేషన్లు రాబోతా ఉన్నాయా, ఈ అన్ని అంశాల్ని మనం ఒకసారి కులంకషంగా చర్చించుకోవాల్సినటువంటి సమయం. బీసీ ప్రజలారా మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం అనుకోరాదు. ఒక మాటలో చెప్పాలంటే మనము మరింత అప్రమత్తంగా ఉండి ఏమాత్రం ఏమరపాటు వహించినా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా తెలుసు కదా ఇక మీకు రాష్ట్ర ప్రభుత్వం సంగతి, ఇలా కథ కార్ఖానంతా ఏ రకంగా వీళ్ళు చీట్ చేసుకుంటూ వచ్చారు ఏందనేది. ఆ అంశంలోనే ఇవాళ వెలుగు దినపత్రికలోనూ ఎందులోనో చూసిన నేను, వెలుగులో వచ్చింది ఇది ఈనాడులో కూడా ఉంది. అక్టోబర్లోగా అధిగమించాలి ఎస్హెచ్ ప్రాజెక్టులో భూసేకరణ. ఇది కాదు వెలుగు దినపత్రిక వెలుగులో వచ్చింది. ఇది కాదు. బీసీలకు 13 జెడ్పీలు, 237 ఎంపీపీ జెడ్పీటీసీ, 2421 ఎంపీటీసీ స్థానాలు కూడా, 12,760 జీపీల్లో 5,359 పంచాయతీలు బీసీలకే దక్కే ఛాన్సు, 42% రిజర్వేషన్లతో బీసీలకు పెరగనున్న సీట్లు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు. ఈ డెడికేటెడ్ కమిషన్ ఏంది, ఇదంతా ఏంది అనేది ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మరో నయా మోసం అన్నట్టు ఆల్రెడీ దానికి సంబంధించింది రాయ్, డెడికేటెడ్ కమిషన్ అని రాయ్. డెడికేటెడ్ కమిషన్ అంటే సుప్రీంకోర్టు ఏది ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందిరా సహాని వర్సెస్ దాన్నే మండల్ కమిషన్ అని కూడా అంటారు. ఏది ఆ కేసు మండల్ కమిషన్ కేసు అని కూడా అంటారు. అక్కడ సుప్రీంకోర్టు క్లియర్గా కొన్ని అంశాలు చెప్పింది. ఏమని, మీరు బీసీలకు రిజర్వేషన్ పెంచాలి అంటే మూడు ఉండాలి. ఏది డెడికేటెడ్ కమిషన్, ఒకటి 50% రిజర్వేషన్ స్లాబ్ దాటొద్దు. ఓకే, క్యాప్ అంటారు దీన్ని, క్యాప్. ఇది దాటొద్దు అని చెప్పి క్లియర్గా అందులో చెప్తుంది, క్లియర్గా చెప్తుంది. ఒకవేళ దాటాలి అనుకుంటే డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్లో ఏముండాలి, ఈ రాష్ట్రంలో బీసీలు అత్యంత వెనకబడ్డరు కాబట్టి వాళ్ళకు రాజకీయపరమైనటువంటి అవకాశాలు కల్పించాలి, విద్యాపరమైనటువంటి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగపరమైన అవకాశాలు కల్పించాలి. కాబట్టి రిజర్వేషన్ పెంపుదలను ఈ డెడికేట్ కమిషన్ చెప్పాలి. చెప్పిన తర్వాత దాని ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లును గవర్నర్ ఆమోదించి తర్వాత పార్లమెంటుకు రాష్ట్రపతికి పంపి ఆ బిల్లును అక్కడ ఆమోదించి తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెడితే ఓకే. ఎస్, కానీ మన బిల్లు గవర్నర్ మెట్లు దాటి అవతలికి పోలే, ఈయనే పడింది. ఇప్పుడు డెడికేట్ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు, భూసాని వెంకటేశ్వర్ను పెట్టిరు. ఎస్, డెడికేట్ కమిషన్ చైర్మన్గా ఫస్ట్ ఇంకా అది కూడా లేదు, ఏకసభ్య కమిషన్. ఇది భూసాని వెంకటేశ్వర్లు అనేటువంటి ఏకసభ్య కమిషన్ను పెట్టిరు. ఫస్ట్ ఏమో సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి అని ఉన్నాడుగా, వీళ్ళతోనో కమిటీ వేసిండు, రెడ్లతోని వేస్తే ఆ రెడ్ల కమిటీ అందుకోవడానికి ఈయన ఎంహెచ్ఆర్డీకి పోయిండు. బర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ ఉన్నదిగా, ఆడికి పోయి వీళ్ళంతా రిపోర్ట్ తయారు చేసినట్టు, సుదర్శన్ రెడ్డి రిపోర్ట్ తయారు చేసినట్టు బీసీల మీద ఈయన అందుకున్నాడు. ఇదే డెడికేట్ కమిషన్ ఏదైతే ఉందో భూసాని వెంకటేశ్వర్లు తయారు చేసినటువంటి కమిటీ రిపోర్టు, సార్ నేను కమిటీ రిపోర్ట్ తయారు చేసినా మరి ప్రభుత్వానికి అందజేస్తా అంటే ఏం అందజేస్తావు, ఆడ పెట్టిపో టేబుల్ మీద అని చెప్పిండు, ఆడ పెట్టిపో టేబుల్ మీద అని చెప్పిండు.
అంటే రేవంత్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ ఏదన్నది డెడికేట్ కమిషన్, సుప్రీంకోర్టు చెప్పిన మాట ప్రకారం. ఈ డెడికేట్ కమిషన్ నివేదికను పక్కకు పారేసి అక్కరకరాని సుదర్శన్ రెడ్డి కమిషన్ ఏది చైర్మన్గా ఉన్న కమిషన్ రిపోర్ట్ అనుకుంటానికి పోయి దాని హంగామా పేపర్లలో, ఎందుకంటే ఆయన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థి కావాలి, మళ్ళీ అదో దుకాణం, అది వేరే. అసలు కమిషన్ ఇది అసలు యాక్చువల్గా అసలు ఇది. ఇప్పుడు ఏమంటాడు మళ్ళా, ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగానే మనం 42% రిజర్వేషన్ జీవో ఇవ్వాలని చెప్తా ఉన్నాడు. ఒకవేళ 42% రిజర్వేషన్ జీవో రేపో మాపో ఇచ్చిరనుకో, ఉంటుందా ఇది? ఎనీ కాస్ట్ ఉండదు. కోర్టుకు పోతారు, కథ. కోర్టుకు పోతే కథమే, కోర్టుకు పోకపోతే ఉంటుంది మరి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎందుకు ఊకుంటాయి? ఎస్, ఎవరితోనో ఒకరితోనో వేపిస్తాయి. ఎవరితో? గతంలో జానారెడ్డి వేయించిండు కదా ఒక ఆమెతోటి, గతంలో ఒక ఆమెతోటి, ఓ రెడ్డి ఆమెతోటి వేయించి మన రిజర్వేషన్లు ఆపింది జానారెడ్డి గతంలో. ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలి, ఇప్పుడు ఎందుకు ఊకుంటాడు జానారెడ్డి? మళ్ళీ ఇంకొని కొత్తని బట్టి తోలిస్తాడు అన్నట్టు. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేస్తే ఈ 50% దాటేటువంటి ఈ 42% రిజర్వేషన్ జీవో కొట్టేస్తుంది కోర్టు. ఎస్, ఒట్టిగానే కొట్టేస్తుంది. అప్పుడు మేము ఇద్దాం అనుకున్నాం కానీ వాళ్ళే కోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఈ కమిషన్ ఆధారంగా జీవో ఇస్తారట. జీవో ఇక రిజర్వేషన్ ఖరారు చేయి, ఇక వెంటనే వచ్చేసినట్టుగా. ఎంతటి మోసం అంటే వీళ్ళంత మోసం ఏడ ఉండదు. ఎంత రిజర్వేషన్? 42% రిజర్వేషన్. ఆల్రెడీ బీసీలకు, బీసీ సర్పంచులు, బీసీ ఎంపీటీసీలు వీళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? చూపిస్తా. 50% దాటిపోయి ఎప్పుడో దాటిపోయారే 50%. 50% దాటి ఎప్పుడో ముంగడికి పోయారు. కానీ ఆ 50% వాళ్ళని మళ్ళీ 42 కాడికి తెస్తా అని దొరికింది. చలో ఇగో రిజర్వేషన్ ఎప్పుడు 2013లోనే బీసీ సర్పంచులు ట్రైబల్ ఏరియా, నాన్ ట్రైబల్ ఏరియాలో ఎట్లా ఉన్నారు? ఈ లెక్క ప్రకారం బీసీ సర్పంచులు వచ్చేసి 51% దాటిపోయారు 2013లోనే. దాటిపోయారు. బీసీ ఎంపీటీసీలు 50.5% వచ్చారు. ఆల్రెడీ బీసీ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం పెరిగింది. పెరిగినటువంటి దాన్ని ఇప్పుడు ఏం చేస్తారట? తగ్గిస్తారట, 42 తెస్తారట ఈ జీవో ఇచ్చి. మరి 42 ఇస్తే మిగతాయి మేము అందుకే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ఇవి నీతోటి కావు, ఇంత పెద్ద పనులు నీతోటి కాదు, ఎందుకంటే నీకు చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతా ఉంది. ఇక్కడ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి డాటా మా దగ్గర ఉంది. ఎక్కడ ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, అన్రిజర్వ్డ్ ఎంత ఉన్నారు, ఎవరెవరు సర్పంచ్లు అయ్యారు, ఏం కథ అనేది మొత్తం ఇక్కడ మా కాడ లెక్క ఉంది. ఇక్కడ బీసీలకు ఎన్ని? ఇగో 2931. ఏంటి ఇవి? సర్పంచులు 2931 సర్పంచులు బీసీలు అయ్యారు. ఓసీలు ఎంతమంది అయ్యారు అప్పుడు? 2916 ఓసీలు అయితే మొత్తం ఇవి 8000 గ్రామ పంచాయతీలు ఉంటే 8061లో పంపకాలు జరిగినాయి ఇవి. అయినప్పటికీ జనరల్లో పోటీ చేసి బీసీలు 51.5% వచ్చారు సర్పంచుల్లో. ఆల్రెడీ 51.5% వచ్చింది మొన్న 2019లో, అది 54% పోయింది. ఆల్రెడీ 54% క్రాస్ అవుతా ఉన్నది కదా బీసీలది, మళ్ళీ దాన్ని 42 తెస్తా అంటున్నాడు. ఇప్పుడు డెడికేట్ కమిషన్ రిపోర్టు ఎట్టి పరిస్థితిలో ఆడ నిలబడ్డది. జానారెడ్డి అనేటోడు ఊకోడు, రేవంత్ రెడ్డి ద్వారా కేసే ఇస్తాడు. మళ్ళీ జానారెడ్డే వేయించి మేము జీవో ఇచ్చి బీసీలకు న్యాయం చేద్దామని పోతే ఈ కోర్టు అడ్డుకున్నది. ఈ రేవంత్ రెడ్డి గారు, నువ్వు జానారెడ్డి ఇద్దరు బాధ్యత తీసుకోరు, ఎవడు కోర్టుకు పోకుండా తీసుకోరు, బెస్ట్ బాధ్యత తీసుకోరు. మీరు ఫస్ట్ అప్రిషియేట్ చేస్తారు, అది చేయరు. కరెక్ట్గా కోర్టు వర్కింగ్ డేలోనే జీవో ఇస్తారు, అది ఎవడన్నా కోర్టుకు పోయేటట్టు చేస్తారు. మీరు చూడండి, ఇదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. బీసీలారా, మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ అగ్రవర్ణాలు సిద్ధంగా లేవు. కానీ 7.8% ఉన్నటువంటి అగ్రవర్ణాలు 30-40% రిజర్వేషన్ వాడుకుంటున్నాయి. 30-40%. ఇక ఎమ్మెల్యే పదవుల్లోనైతే 60% రిజర్వేషన్ దొంగతనంగా వాడుకుంటుంది. ఉద్యోగాలలో అదే, జ్యుడిషియరీ అది, ఏడ చూసినా అదే. పేరుకేమో బీసీలకు రిజర్వేషన్ ఉందని దొంగ మాటలు. 7.8% ఉన్నటువంటి వాళ్లకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% అమలు చేస్తూ ఉన్నారు. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా కింద నేనే 3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పిన, ఈడబ్ల్యూఎస్ కోటా అక్రమంగా అమలవుతా ఉంది. ఇక్కడ
దానికో కమిషన్ వేసి వాళ్ళ జనాభా ఎంత ఉందో తీసుకురండి, అందులో అర్హులైన వాళ్ళు ఎంత ఉంటారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులైనటువంటి వాళ్ళు అయ్యో ఇది ఎట్లా వస్తుంది మార్క్ తీసుకోవాలా? అచ్చా ఇదా ఓకే. పోయిందిగా. అచ్చా క్లోజ్ చేయద్దా? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీ జనాభా కేసీఆర్ లెక్కల ప్రకారం 7.8%. కానీ వీళ్ళకి ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ఎంత? 10%. ఏది రెడ్లు వెలమలకు వీళ్ళందరూ కలిపి ఈడబ్ల్యూఎస్ 100% రిజర్వేషన్. వీళ్ళకు 100% కాదు, 120%. అదే బీసీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారంటే 62% ఉన్నారు. ఈ 62% మందిని తగ్గించి 56%గా చూపించి ఇందులో మిగిలినటువంటి 6% తెచ్చి వీళ్ళు కలుపుకొని మాది 15% ఉందని చెప్పి దొంగతనంగా వాడుకుంటా ఉన్నారు అన్నట్టు. అయితే వీళ్ళకు 42% రిజర్వేషన్ కూడా కాదు. ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు, చెప్తున్నట్లు అంతే. ఇది కేవలం దొంగ నాటకాలు ఇవన్నీ. ఇక్కడ ఫస్ట్ మాకిచ్చుడు కాదు బా, దీని సంగతి ఏందో చెప్పు, దొంగతనంగా ఉద్యోగాలు పోతా ఉన్నాయి, దొంగతనంగా సీట్లు పోతా ఉన్నాయి. ఇక్కడ దీని సంగతి ఏందో చెప్పండి. ఈడబ్ల్యూఎస్ కోటా సంగతి ఏందో చెప్పండి. మీ చేతిలో ఉంది కదా, నీ చేతుల్లో ఉంది కదా. ఇది కేంద్రానికి పంపించాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇది నీ చేతిలో ఉన్నది తగ్గించడం. మొత్తం క్యాన్సిల్ చేసినా చేయొచ్చు ఒకళ్ళు చేయాలనుకుంటే. తమిళనాడు ప్రభుత్వం రేపటి బీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరా పనిచేస్తుంది. రేపటి బీసీ ప్రభుత్వంలో అక్రమంగా మీరు వాడుకుంటున్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో అసలైన అర్హులకు ఎంత శాతమో అంత శాతం ఇచ్చి మిగతాది ఖచ్చితంగా రద్దు చేస్తాం. రేపటి తెలంగాణ రాష్ట్రంలో ఇక 42% రిజర్వేషన్ ఇవ్వమంటే చూసిరు కదా. 2024 ఫిబ్రవరిలో జీవో ఇచ్చిండు. 2025 ఏది 2025 ఫిబ్రవరి దాకా ఆ జీవో కాగితం కిందేసుకొని పన్నాడు రేవంత్ రెడ్డి. ఏదో చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేసి ఒక ఏడాది గడిపిండు. ఇప్పుడు 42% రిజర్వేషన్ అని ఇంకో ఏడాది కలుపుతా ఉన్నాడు అన్నట్టు. ఇట్లా బీసీలను నయవంచనకు గురి చేస్తూ ఉన్నారు. అందుకే బీసీ ప్రజలారా, ఇది మన ప్రభుత్వాలు కావు, ఇవి అగ్రవర్ణ ప్రభుత్వాలు. జానారెడ్డి అనేటోడు ఎప్పుడైతే ఎంటర్ అయిండో ఇందులోకి, జానారెడ్డి ఎంటర్ అయిందంటేనే దీన్ని ఖతం చేయడానికే జానారెడ్డిని పిలిచిందే దానికోసం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఇదే అంశం పైన ఒక్కతాటి మీదకి వచ్చి ఈసారి ఎట్టి పరిస్థితిలో బీసీ తల్లి పాలు తాగిన బిడ్డలుగా బీసీలం ఈసారి ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని ఎదిరిస్తాం, ఈ అన్యాయాన్ని బద్దలు కొడతామని చెప్పి ఇవాళ ప్రజలంతా ఒక్కటైన సందర్భంలో ఈ యాక్టింగ్ అంత ఇదంతా 42% రిజర్వేషన్లు ఒకవేళ జీవో ద్వారా సాధ్యం కాకపోతే 42% రిజర్వేషన్ జీవో ద్వారా రాకుంటే అప్పుడు పార్టీ నుంచి ఇస్తామని కథలు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందట, 42% బీఫామ్లు బీసీలకు ఇస్తుందట. బీఫామ్లు ఎట్లా అంటే యాకుత్పుర, చార్మినార్, చంద్రాయన్ గుట్ట ఈ బీఫామ్లు ఇస్తుందట. అంటే పార్టీ పరంగా టికెట్లు ఇస్తుందట, ఓడిపోయే దగ్గర ఇస్తుంది. ఈ 42% నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారు, మొన్న కుటుంబ సర్వేలో కుల సర్వేలో మీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు 15% రాసుకున్నారు కదా, మీరు వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్. ఈ మాకు 42 ఎందుకు ఇచ్చాడు బీఫామ్లలో? మీరు 15 తీసుకోరి, వాళ్ళు దాటొద్ది. మిగతాది ఉంటే మేము చూసుకుంటాం, మా బీసీలు చూసుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు, బీజేపీలో ఉన్న బీసీలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు మీ అగ్రవర్ణాలు ఇలా చుట్టూ తిరగాలిగా. ఇక 42లో మాకు కావాలి సార్ బీఫామ్, మాకు కావాలని తిరగాలన్నట్టు. ఈ తిరిగే కాలం పోయింది. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో నిన్న నేనే కార్యకర్తలతోని ఆడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదంతా మీ కుట్రను ఎప్పటికప్పుడు రాజ్యాధికార పార్టీ బయట పెడుతూనే ఉంటుంది. మీ నయవంచన ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ 50% స్లాబ్ ఎక్కడ దాటింది? ఈ 50% రిజర్వేషన్ ఎక్కడ దాటింది? విద్యా ఉద్యోగాలలో దాటింది.
విద్యా ఉద్యోగాలలో దాటింది 50% ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉందిగా ప్లస్ 10% ఈడబ్ల్యూఎస్ అన్నట్టు. అయితే ఈ విద్యా ఉద్యోగాలలో దాటింది, దాంట్లో దాటలి. ఈ విద్యా ఉద్యోగాలలో దాటిన దాంట్లో మన బీసీలకు విద్యా ఉద్యోగాల విషయం మాట్లాడతలేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. 42% రిజర్వేషన్. స్థానిక సంస్థలు ఆల్రెడీ మనం 50% పొందుతున్న స్థానిక సంస్థల రిజర్వేషన్ని 42కు తెస్తారట. వాహ్, ఎంత తెలివి కల్లోడు చూడరిగా. ఇటువంటి మునగాడు ఉంటాడా అన్న భూమి మీద. ఈ ఈడబ్ల్యూఎస్ కోట వీళ్ళు మాత్రం దాటొచ్చట. రెడ్లు వెలమలు అగ్రవర్ణాలు కలిసి వీళ్ళు దాటొచ్చట రిజర్వేషను. బీసీలు మాత్రం దాటనీకి లేదట. బీసీలు అంటరానోళ్ళ కంటే అర్థం అనమాట వీళ్ళ దృష్టిలో. మరి ఇదెందుకు దాటింది? సుప్రీంకోర్టులో ఈ విద్యా ఉద్యోగాలలో ఆల్రెడీ 50% క్రాస్ అయిందనేటువంటి సాకు చూపించి ఒక పిటిషన్ వేసిన మనం ఇప్పటిదాకా ఎందుకు కోర్టుకు పోలేదు? వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఒకసారి మనం లైవ్లో కూడా ప్రజలను అడిగే ప్రయత్నం చేద్దాం. బీసీ రిజర్వేషన్ ఇక క్లారిటీ ఉంది క్లియర్గా. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీరు భావిస్తున్నారా? ఇవ్వరు, మోసం చేస్తారనుకునే వాళ్ళు ఇక్కడ, ఇస్తారు న్యాయం చేస్తారనుకునే వాళ్ళు ఇక్కడ. మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇక్కడ మనం లెక్కలు బయట పెడితేనే వాళ్ళ కడుపు మసిలిపోతూ ఉంది, వాళ్ళ నెత్తంతా బద్దలైపోతూ ఉంది. రేపు వాళ్ళ దగ్గరున్న అధికారం బీసీలకు వస్తుందంటే ఊరుకుంటారా? తెలంగాణ రాష్ట్రంలో ఇక చూడుర్రి, తెలంగాణ రాష్ట్రంలో ఇక చూడుర్రి లెక్కలు. According to the 20th livestock census conducted in 2019, the provisional population of తెలంగాణ రాష్ట్రంలో గాడిదలు ఎన్ని ఉన్నాయంటే 2000 ఉన్నాయి అని చెప్పి లెక్క రాశారు. 2000 గాడిదలు ఎన్ని ఉన్నాయంటే పందుల లెక్క కూడా ఉన్నది. పందులు ఎన్ని ఉన్నాయంటే లెక్క ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పందులు ఉన్నాయి అనేది లెక్క ఉంది. ఇక భారతదేశంలో ఎన్ని పందులు ఉన్నాయో లెక్క ఉంది. బఫెలోలు ఎన్ని ఉన్నాయో లెక్క ఉంది. కుక్కలు ఎన్ని ఉన్నాయి, నక్కలు ఎన్ని ఉన్నాయి, గుర్రాలు ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత కేమల్స్ ఎన్ని ఉన్నాయి, పందులు ఎన్ని ఉన్నాయి, గోట్లు ఎన్ని ఉన్నాయి, బఫెలోస్ ఎన్ని ఉన్నాయి, కట్లు ఎన్ని ఉన్నాయి, వీటికి లెక్క ఉంది. కానీ బీసీలో తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. తెలంగాణ రాష్ట్రంలో గౌడ్లు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అంటే ఈ దేశంలో కుక్కలను నక్కలను లెక్క పెడతారు కానీ బీసీలను లెక్క పెట్టరు. వీళ్ళు బీసీలో ఉన్నటువంటి మెజారిటీ కులాలను లెక్క పెట్టరు. ఎందుకంటే వాళ్ళ లెక్క వాళ్ళకి చెప్తే వాళ్ళ అధికారం కావాలంటారు కాబట్టి చెప్పరు అన్నట్టు. చెప్పకపోగా సమగ్ర కుటుంబ కుల సర్వే పేరుతోటి 50 లక్షల మంది బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, చంపేసింది లిటరల్గా. ఇక్కడ బీసీలకు ఎవ్వడు కొత్తగా పుట్టకపోగా గడిచిన 10 ఏళ్ల నుంచి ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళ కట 16 లక్షల మంది పుట్టినట కొత్తగా. అందుకోసం బీసీ ప్రజలారా, ఇవి మన ప్రభుత్వాలు కాదు. దయచేసి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వీళ్ళ ఒంటి నిండా విషయమే ఉంది. వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు. మన బతుకులు మారాలన్నా, మన జీవితాలు మారాలన్నా మన ముందున్నది ఒకే ఒక్క ఆప్షన్. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికారంలోకి రావడమే. బీసీలు రాజ్యాధికారంలోకి రావడమే మన ముందున్నటువంటి ఆప్షన్. ఇంకొక ఆప్షన్ కూడా లేదు. అందుకోసమే అనేక మంది బీసీ బిడ్డలంతా తండోపతండాలుగా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. నిన్న ఏది సూర్యాపేటలో వట్టే జానయ్య యాదవ్ గారు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన బొట్టె జానయ్య గారు పోతే ప్రజలు బ్రహ్మరథం బట్టి బీసీ ప్రజలంతా ఒక్కటై ఎక్కడికక్కడ మా పార్టీ వచ్చిందని చెప్పి నిన్న అనేకమైనటువంటి ప్రజా సమూహంతో ఆయనకు ఊరేగింపు జరిగింది. అంటే ఎక్కడ చూడు బీసీల పట్ల ఎంత గొప్ప ఆదరణ వస్తూ ఉంది ఈ బీసీలకు జరిగినటువంటి అన్యాయం పట్ల అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ విషయంలో. ఇగో బీసీలు పోతే ఇగో నిన్న చూడ్రి సూర్యాపేటలో సభ బీసీలంతా ఒక్కటైపోయి మొత్తం ఎక్కడికక్కడ ర్యాలీలు తీసుకుంటా ముందుకు పోయి ఇగో ఇగో మొత్తం ఎక్కడికక్కడ బీసీలంతా చైతన్యవంతమైపోయి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. బీసీ ప్రజలారా, మీలో వచ్చిన చైతన్యానికి మీ పక్కకు ఒక రెడ్ అయిన కూర్చోవాలంటే ఇప్పుడు ఎందుకు వచ్చిన బాధలే అని వెళ్ళిపోతూ ఉండు, లేకపోతే బైక్ వేసుకొని లుంగి కట్టుకొని ఆ లుంగి ఇట్లా అనుకుంటే ఆడ కూర్చొని మనకు పొంకనాలు కొడుతుండే ఆడ కచ్చీరు కాడ. ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా. బీసీలంతా చూస్తున్నారు, అబ్బని ఇన్నేళ్ళు నువ్వు చేసింది ఇదారా బిడ్డ అని. నువ్వే కౌన్సిల్ సర్వే కరెక్ట్ అని చెప్పినావు కదా. నేను కరెక్ట్ అని చెప్పలే, కౌన్సిల్లో చెప్పింది. ఇగో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే ఏమన్నది, తెలంగాణ రాష్ట్రంలో 3,74 లక్షల మంది ఉన్నారని చెప్పారు. కానీ అదే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025-26 బుక్లో నేను తీసి చూపెట్టిన ఈ బుక్లో 4,21 మందిని చూపెట్టిర్రు, మరి 50 లక్షల మంది ఎట్టిపోయారు అని చెప్పి నేను అడిగిన. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నాకేం పంచాయతీ చెప్పురు? ఇదే కదా ఈ బీసీ ప్రజలకు అన్యాయం జరిగిందనే కదా నాకు గొడవ. ఈ బీసీ ప్రజలను 50 లక్షల మందిని చంపేసింది గవర్నమెంట్ అనే కదా నా గొడవ. లేకపోతే నాకేమన్నా చుట్టమా పాలేవల్ల పంచాయతీ పెట్టుకుంటాను. లిటరల్గా చట్టసభ వేదికగా గంట సేపు గొంతెత్తి మాట్లాడినా. నేను ఒక గంట సేపు గొంతెత్తి బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టా. నేను మాట్లాడి కూర్చున్న తర్వాత, నేను మాట్లాడి అయిపోయిన తర్వాత ఈ అగ్రవర్ణ ఎమ్మెల్సీలు వాళ్ళు అప్రిషియేట్ చేసిరు నన్ను. మీ గురించి ఇంత చక్కగా మాట్లాడిన వాళ్ళు లేడా, ఇట్లా మాట్లాడితే ఎన్నడో మీ రాజ్యం వచ్చేదని చెప్పారు అగ్రవర్ణ వాళ్ళు చెప్పారు. ఇంత పర్ఫెక్ట్గా, ఇంత డెడికేషన్గా, ఇంత డాటాతోని మాట్లాడిన బీసీ వాడిని నేను చూడలేదు. చట్టసభను దీనికి వాడుకోమల్లన్నా అని చెప్పి నన్ను ప్రోత్సహించారు ఇంకా వాళ్ళు కూర్చొని. అందుకే బీసీ ప్రజలారా, మల్లబుట్టం గుర్తుపెట్టుకోర్రి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా చచ్చిపోయేదే గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా చచ్చిపోయేదే. ఈ బతికున్నప్పుడే నీ జాతుల కోసం ఏదన్నా చేయాల్సిందే. మనం బతికున్నప్పుడే ఈ జాతుల కోసం ఏదైనా చేయాల్సిందే. వట్టిగా చనిపోవడానికి వీల్లేదు. తరతరాలుగా తాత ముత్తాతల నుంచి ఇంకా వాళ్ళ గడిల దగ్గర, వాళ్ళ ఇండ్ల దగ్గర, అరుగుల దగ్గర అడుక్కుంటా కూర్చునేటువంటి పరిస్థితి పోవాల్సిందే. ఇలా బీసీలకు ఒక పార్టీ వస్తే వాళ్ళ కడుపు మంట, వాళ్ళ ఆవేదన ఒక్క కథ కాదు వాళ్ళదిగా లెక్క. ఇంకా వాడే మీ ఊరు వాట్సాప్ గ్రూప్లలో మన క్యాంటీగా పెడుతురా, నడుస్తూనే ఉంటుంది. పెడతాడు ఆయన పెట్టుకుంటాడు. ఎక్కడెక్కడైతే ఎవడెవడు పెడతా ఉండో వాని పేరు అందరు రాసుకోర్రి. ఎక్కడెక్కడైతే బీసీల ఏది గ్రామ వాట్సాప్ గ్రూప్లలో మన క్యాంటీగా తయారు చేసి పెడతా ఉంటారు. మిగతా వాళ్ళని అందరినీ పొల్యూట్ చేస్తేందుకు ఎట్టి పరిస్థితుల్లో వాడిని ఎదుర్కోవాలి. ఎవడో వాని పేరు, వాని డేటా పెట్టండి. ఏ గ్రామంలో ఎవడెవడు ఎట్లా చేస్తుండో మొత్తం లిస్ట్ అంతా బయట పెడదాం. బీసీల కోసం రక్షణ తెలంగాణనే కాదు ఈ దేశంలో మొన్న ఇదే సర్వే, ఇదే రేవంత్ రెడ్డి గారు చేయించిన సర్వేలో ఏం తేలింది ఎరికేనా? మొత్తం బీసీలలో 71% మంది బీసీలు దరిద్రాన్ని అనుభవిస్తున్నారని చెప్పి రాసిండ్రల్లా. ఆ నివేదిక కూడా బయట పెట్టలే. మొన్న ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు చెప్పేదాకా కూడా ఎవరికి తెలియదు అది. ఖచ్చితంగా ఇగో శివారెడ్డి కూచుకుల్ల శివారెడ్డి 7 to
7200 ఎక్కడ పోయింది మళ్ళీ అంటుండు. 7200 అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలుమోళ్ళ ఇండ్లు రా సన్నాసి. వెలమోళ్ళ ఇండ్ల లెక్క తీసి ఇగో ఈ 7200 పని చేయాలని చెప్పి ఆ రోజు పెట్టిన పేరు అది, నెంబర్ అది. చూసిరా వాళ్ళ ఎటుపోయిందని. మన బీసీలు ఈ శివారెడ్డి మాట్లాడిగా ఇప్పుడు బీసీలు మాట్లాడరు. ఇప్పుడు బీసీలు చూస్తారు కదా, మాట్లాడండి. ఇగో సురేష్ రెడ్డి అంటూ ఉన్నాడు రిజర్వేషన్ క్యాన్సిల్ చేయన్నట. సురేష్ రెడ్డి ఈ లైవ్ చూస్తున్న బీసీలారా, వాళ్ళు చూడు ఒక్కడు పిడికేడు మంది లేనట్టు ఏడో ఒక్కడు ఉంటే వచ్చిన కామెంట్ పెట్టి మిమ్మల్ని మీ మైండ్ అంతా డిస్టర్బ్ చేయాలి. ఈ రిజర్వేషన్ 500 ఏళ్ళు అడ్వాన్స్ వాడుకో రిజర్వేషన్ ఇల్లు 500 ఏళ్ళు. నేను చట్టసభలో మాట్లాడింది చూడండి, మీకు అర్థమవుతుంది. రిజర్వేషన్ క్యాన్సిల్ చేయాలని ఆయన పెడతా ఉంటారు. రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తే ఇప్పటికీ బీసీలకు 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాలే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 17-18% దాటలే. 40 సంవత్సరాలకు కూడా 35 సంవత్సరాలకు కూడా ఇంకా రిజర్వేషన్ ఫలాలు అందలే మనకు. ఎస్సీ ఎస్టీ బిడ్డలను కలుపుకొని జరుగుతుంది ఈ ఉద్యమం. అందుకే బీసీ ప్రజలారా, మీరు కామెంట్లు పెట్టడం నేర్చుకోండి, మీరు కౌంటర్ చేయడం నేర్చుకోండి. అన్న వీళ్ళ కంపెనీల శ్రమ దోపిడీ జరుగుతుంది, కనీసం మీటింగ్లకు కూడా అటెండ్ కానివ్వట్లేదట. జై బీసీ. రైట్. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీరు భావిస్తున్నారా? ఇవ్వరు, మోసం చేస్తారు అని 87% మంది ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. మీరు రారి లోకల్ బాడీ ఎన్నికలలో రారి, మా బీసీల ఇండ్ల కాడికి మీకు చూపిస్తాం. బీసీల ఇండ్ల కాడికి కాదు, మీరు నామినేషన్ వేసుకోవాలంటేనే దడుచుకోవాలి. ఇలా ఊర్ల పొంట అంతా గదే కథ. ఏ ఊర్లో చూసినా అన్న మా ఊర్లే నిన్న మొన్నటి దాకా రెడ్డి గారు పెళ్లి అయితే సావైతే 5000 పంపించేది అన్న, ఇప్పుడు పంపిస్తలేడు. ఎందుకంటే ఇక నేను పంపించినా దండగా ఓటేస్తట్లేరని. గట్ల తయారైంది చూడు. మీ ఇందిరమ్మ పెట్టిన సీలింగ్ అమలు చేయండి ముందని చెప్పి హనుమయ్య అంటా ఉన్నాడు. ఇందిరమ్మ చేసినా ఇంకొకరు చేసినా మొత్తానికి తెచ్చిందల్లా ఇందిరమ్మ కాలంలో రాలే సీలింగ్ అది. కానీ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1990 మాట ఇది. బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడానికి కోర్టు కూడా 2 ఏళ్ళు ఆపింది. మేము చెప్పేదాకా మీరు ఇవ్వద్దని కోర్టు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెంటనే ఇచ్చేసుకోండి అని చెప్పి వెంటనే. ఎక్కడి ప్రభుత్వాలు, ఎక్కడి కోర్టులలో మన బాధన? ఏ కోర్టు ఇంటా ఉంది బీసీఓని బాధ? ఏ కోర్టు ఇంటా ఉంది వీని గోస? అందుకే వీటన్నిటికీ ఒక పరిష్కారం. ఈ రాజ్యం మన చేతికి రావాల్సిందే. తెలంగాణ రాష్ట్రానికి 2028లో బీసీ ముఖ్యమంత్రి కూర్చోవాల్సిందే. అదొక్కటే మార్గం, ఇంకా ఏ మార్గం లేదు. రెడ్డిల కాలం ముగిసిందని అంటారు. మీ సమక్షంలో జాయిన్ అవ్వాలనుకుంటా ఉన్నాం. రాజు ప్లీజ్ వెల్కమ్, వీఆర్ ఆల్ విత్ యూ. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తా ఉన్నా, నా బీసీ ప్రజలకు నేనున్నా. ఇయాల్లో రేపో ఖచ్చితంగా మీ దోపిడి బయటపడుతుంది, మీరు మెక్కిన సంపద బయటపడుతుంది. ఎవడెవడైతే బీసీల సొమ్ము మెక్కిండో బరాబర్ పండబెట్టి తొక్కి కసరు గక్కినట్టు గక్కించి మా బీసీలకు పంచుతాం. ఇది బీసీ రాజ్యాధికార పార్టీ చెప్తున్నటువంటి నినాదం ఇది. అందుకోసమే ప్రజలారా, మీరు మన బీసీ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే 9866524314 వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు లింక్ వస్తుంది, దాంట్లో నుంచి వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. వెంటనే ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ వివరాలన్నీ నమోదు చేసి అప్లోడ్ కొట్టండి. మీకు దాంతోపాటు ఐడి కార్డు కూడా, సభ్యత్వ కార్డు కూడా మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చాలా కూడా
చాలామంది కూడా మిత్రులు అందరూ ఒకేసారి ఎగబడడంతో ఒకసారి సర్వరే హ్యాంగ్ అయింది. అది హ్యాంగ్ అయితే మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయించి ఆ కార్యక్రమాలు చేస్తాను. ఒకసారి కాకపోతే నెక్స్ట్ సారి ప్రయత్నించండి, ఎందుకంటే ఫ్లో ఎక్కువైనప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసమని మీ అందరితో కూడా మీరు రిజిస్టర్ చేసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రం బీసీలను, ఇది బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా పూడ్చడం కోసం మీరంతా కూడా కార్యోన్ముఖులై ముందుకు రావాల్సిందిగా బీసీ సమాజాన్ని కోరుతా ఉన్నా. అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులారా, మీరు కూడా కడుపు నిండా తినాలంటే అది బీసీ ప్రభుత్వమే పెట్టగలుగుతుంది. ఈ బీసీ ప్రభుత్వం ద్వారానే మీరు అన్నదమ్ముల వలె, మనం సోదరుల వలె బతకాల్సినటువంటి సమయం వచ్చింది. వీళ్ళు ఎప్పటికి మనోళ్ళు కాదు, గుర్తుపెట్టుకోరు. వాళ్ళు ఎప్పటికి మనోళ్ళు కాదు, మనకి కిరాయిన్లే అవి. మన ఒరిజినల్ ఇల్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే. సో నువ్వు 42% రిజర్వేషన్ పేరుతో, జీవో పేరుతో వస్తాడు, మళ్ళా కోర్టుకు పోయి దాన్ని ఆపుతాడు. ఇది మీరు చూడండి, కోర్టుకు పోయి మళ్ళీ ఆపుతాడు, మీరు చూడండి. ఇదే జరగకపోతే నా పేరు తీర్మానం కాదు. రైట్, ఇక మిగతా వార్తల్ని మన సుదర్శన్ అందిస్తాను. థ్యాంక్ యూ అన్న.